హాయ్ గైస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. వాన పడడం వల్ల ఆర్సీబీ మొత్తం దెబ్బేసింది. వాన పడడం వల్ల 14 ఓవర్స్కి మ్యాచ్ మొత్తం ఫిక్స్ చేశారు. 14 ఓవర్స్లో ఆర్సీబీ వాళ్ళు ఓన్లీ 95 రన్సే కొట్టారు. అతి కష్టం మీద కొట్టారు. అది కూడా ఆర్సీబీలో ఒకే ఒక్కడు ఆడాడు. టీమ్ డేవిడ్ 50 చేశాడు. టీమ్ డేవిడ్ కూడా అవుట్ అయి ఉంటే వీళ్ళకి స్కోర్ కూడా వచ్చేది కాదు, మరీ వరస్ట్గా అయిపోయేది. కానీ పంజాబ్ సైడ్ అయితే ఈజీగా ఫినిష్ చేశారు. 12 ఓవర్స్కే కొట్టేశారు. పంజాబ్ సైడ్ అయితే బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. కానీ ఆర్సీబీ సైడ్ బ్యాటింగ్ అయితే సరిగ్గా లేదు. వరస్ట్ గా ఆడారు ఆర్సీబీ మ్యాచ్ కి అయితే. ఆర్సీబీకి ఇది కొత్త ఏం కాదు. హోమ్ స్టేడియంలో ఎక్కువసార్లు ఓడిపోవడం, ఇప్పటికీ 3 టైమ్స్ ఓడిపోవడం. చిన్నస్వామి స్టేడియంలో 2025 లో లాస్ట్ మ్యాచెస్ లో కూడా చాలా సార్లు ఓడిపోయారు. ఎక్కువ సార్లు అయితే ఓడిపోయింది చిన్నస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ. మిగతా చోట్ల అయితే గెలుస్తున్నారు కానీ హోమ్ స్టేడియంలో అయితే అసలు గెలవట్లేదు. ఒకవేళ వాన పడకపోయింటే రిజల్ట్ అయితే వేరే విధంగా ఉండేది. పంజాబ్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. వాళ్ళు మంచి గుడ్ డిసిషన్ తీసుకున్నారు. ఆర్సీబీ 14 ఓవర్స్ కి మినిమం 120, 130, 140 అన్న కొట్టాలి. అలా కొట్టుంటే వీళ్ళకి టఫ్ పోటీ ఇచ్చేటోళ్ళు పంజాబ్ కి. అసలు మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ఈ మ్యాచ్ కి పంజాబ్ వాళ్ళు అయితే బాగా ఆడారు, ఆర్సీబీ వాళ్ళు అయితే వరస్ట్ గా ఆడారు. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.